ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ఉండండి, మీరు చెప్పట్లే తప్పు. కమాన్ రిథమ్ చూసుకోండి. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. నాలో నిన్ను చూడని, బ్రతుకు సాగని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని. అందరూ నన్ను చూడని, నాలో నిన్ను చూడని. బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని. నీతో బ్రతుకు సాగని. లోకమునకు వెలుగుగా, అందరికీ ఉప్పుగా. లోకమునకు వెలుగుగా, అందరికీ ఉప్పుగా. కొంచెముపై దీపముగా, కొండ మీది పట్టణముగా. కొంచెముపై దీపముగా, కొండ మీది పట్టణముగా. అందరూ నాలో నిన్ను చూచి, గ్రంథములో నిన్ను స్తుతించని. అందరూ నాలో నిన్ను చూచి, గ్రంథములో నిన్ను స్తుతించని. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. నూతనమగు సృష్టిగా, అన్నమునకు సాక్షిగా. నూతనమగు సృష్టిగా, పరమునకు సాక్షిగా. పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువానికే ఆలయముగా. పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువానికే ఆలయముగా. పరిశుద్ధముగా జీవించి, నీకే మహిమను కలిగించా. పరిశుద్ధముగా జీవించి, నీకే మహిమను కలిగించా. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. నాలో నిన్ను చూడని, నీతో
బ్రతుకు సాగని. Going to repeat it with all our hearts. Come on, sing. ప్రార్థన పూర్వకంగా అర్థం చేసుకుంటూ నాలో చూడాలి ప్రభా నిన్ను అందరూ. లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా కొంచెముపై దీపముగా కొండ మీది పట్టణముగా కొంచెముపై దీపముగా కొండ మీది పట్టణముగా అందరూ నాలో నిన్ను చూచి గంధములో నిన్ను స్తుతించని. అందరూ నాలో నిన్ను చూచి గంధములో నిన్ను స్తుతించని. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. సృష్టిగా పరమునకు సాక్షిగా ఎలాంట నూతన మగు సృష్టిగా పరమునకు సాక్షిగా పరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువానికే ఆలయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువానికే ఆలయముగా పరిశుద్ధముగా జీవించి నీకే మహిమను చెల్లించ. పరిశుద్ధముగా జీవించి నీకే మహిమను కలిగించ. నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. 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 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి 3వ వచనం చదువుకుందామండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. అందరు చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. గొప్ప దైవజనులు రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, ఈ బైబిల్ని పట్టుకొని గట్టిగా పిండితే
అందులో నుంచి వచ్చే సారం ప్రేమ అని. ఏంటది? బైబిల్ ప్రేమను చూపించే గ్రంథం, ప్రేమ సాక్షిగా నిలిచిన గ్రంథం, ప్రేమాభివృద్ధి కలుగు చేయడానికి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దేవుని మాటల గ్రంథం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు భక్తితో చదవండి, శ్రద్ధగా చదవండి. దేవుడు నీతో మాట్లాడతాడు అన్న విశ్వాసముతో చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, వాక్యము బతుకుతుంది. వాక్యము అప్పుడెప్పుడో ఉన్నది కాదు, చచ్చిపోయిన వాక్యం కాదు. ఎప్పటికప్పుడు నీవు దేవుని వాక్యం చదువుతుంటే, లేక దేవుని వాక్యాన్ని వింటుంటే అది జీవము కలిగింది. కాబట్టి 100 సంవత్సరాల క్రితం అనాగరికులతో మాట్లాడిన బైబిలే ఈ 21వ సెంచరీలో ఇంత విజ్ఞానం పెరిగిన దినముల్లో ఎంతో మేము ధనవంతులము, మేము విద్యావంతులం అనుకునే వారితో కూడా వారి అవసరతకు తగినట్లుగా మాట్లాడే గ్రంథం. హల్లెలూయా. ప్రేమించండి మందిరాన్ని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మీ పూర్ణ హృదయంతో మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని. పాడాం కదా ఒక పాట, ఇందాక అప్పుడే పోయిందా, ఉందా? ఇప్పుడు లాస్ట్లో పాడిన పాట ఏంటంటే అది ప్రేమించడం కొంచెంగా. నిజంగా చెప్పండి, మీరు కొత్తగా రక్షించబడ్డప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడుందా దేవుని మీద? మీరు కొత్తగా యేసుప్రభు గురించి విన్నప్పుడు ఉన్నంత ఆసక్తి, బాప్తిసం పొందేశారు, చర్చలకు వెళ్తున్నారు, సేవలో పాల్గొంటున్నారు, కానీ ఇప్పుడుందా ఆసక్తి? తగ్గిపోతుందండి. తగ్గకూడదు, ఎక్కాలి. ఆయన ప్రేమకు అంతు లేదు. ఆకాశం అంత ఎత్తైనది, సముద్రం అంతా లోతైనది, దాన్ని ఎవ్వడు కొలిసి ముగించలేడు. ఎంతమంది యేసయ్య ప్రేమను రుచి చూచారో నాకు తెలియదు, కానీ నా యేసయ్య ప్రేమను రుచి చూసే కొలది ఇక నా దృష్టి, నా ఆశ, నా గురి, నా 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 గోల్ దేని మీదకు పోదండి. యేసయ్యనే, ఆయన్ని ప్రేమించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు ఏదైనా చేయాలి. నిజంగా యేసయ్య ప్రేమ ఏ ప్రేమతోనూ పోల్చలేనిది. లోక ప్రేమలన్నీ తాత్కాలికమైనవే, లోకములో ఉన్న స్నేహాలన్నీ తాత్కాలికమైనవే. కానీ క్రీస్తు ప్రేమ దినదినము ప్రజ్వరులేటువంటిది. నిన్ను దేవుడు ఆయన ప్రేమ నీ పట్ల ఏ మాత్రమూ తగ్గలేదు. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏడిపిస్తున్నావు ఆయన్ని, ఆయన ప్రేమ నీ పట్ల తగ్గలేదు. నువ్వు విసిగిస్తున్నావు దేవుణ్ణి, అయినా కూడా నిన్ను ప్రేమించడం మానలేదు. నువ్వు బాధపడుతున్నావు, అయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, అయినా కూడా నీ వెంటబడుతున్నాడు ప్రభువు తన ప్రేమతో. నువ్వు ఎంతగా దేవుడిని ఎదిరిస్తున్నా నిన్ను చివరించుకోవటం లేదు, నిన్ను అసహించుకోవడం లేదు, నిన్ను విడిచిపెట్టడం లేదు. కాబట్టి నువ్వు ఎట్లా జీవించినా సరే నీ మీద కీడు రావటం లేదు, నువ్వు చావటం లేదు, నీ మీద శాపం రావటం లేదు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. ఆయన ప్రేమ అయిపోయింది అనరు. చూసారా, కొందరు ప్రేమలు, ఆ యొక్క యవనస్తుల ప్రేమలు ఆ యవనస్తుల ఆకర్షణతో అయిపోద్ది. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్నవారు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ 1-2 సంవత్సరాలు ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకోవడం మొదలు పెడతారు, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం మొదలు పెడతారు. అదే భార్యాభర్తలు యేసయ్య ప్రేమతో నింపబడితే వాళ్ళ ప్రేమ వృద్ధాప్యంలో చేరినా కూడా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ అత్యధికమవుతుంది. ఎందుకంటే వారి ప్రేమ లోక సంబంధమైనది, శారీర సంబంధమైనది కాదు కనుక. అందుకని ఎవడైతే క్రీస్తు ప్రేమతో నింపబడతాడో వాడి జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఏ మాత్రము చెక్కు చెదరని ప్రేమ, ఏ మాత్రము అయిపోయింది అనేది కాదు, ఇక కాదు, ఇక లేదు అనేది కాదు. కానీ ఇవాళ మనం ఆ ప్రేమను గుర్తించడం లేదండి. యేసయ్య ప్రేమను రుచి చూడాలంటే ఏం చేయాలి చెప్పండి చూద్దాం. మీరు అడిగితే చెప్తాను కాబట్టి నేను చెప్పుకుంటూ పోతాను.
యేసయ్య ప్రేమను రుచి చూడాలంటే ఏం చేయాలో తెలుసా? సిలువ దగ్గర కూర్చోవాలి. అంటే చెక్క సిలువ, బొమ్మ సిలువ, ఇతర సిలువ దగ్గర కాదు. యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ యాగాన్ని ధ్యానిస్తే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకంలోని పంపించాడు. యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మన నిందలు, మన అవమానాన్ని, మన శిక్షను, మన పాపమును, మన శాపమును, ప్రతి దానిని ఆయన భరించి దేవుని కోపాగ్ని తాలుకొని పాపం వలన వచ్చిన జీతమైన మరణము నుండి మానవాళిని విమోచించుట కొరకు ఆయన ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు ఆయన మరణించాడు. మరణం యొక్క బలబగల వాడిని అనగా అపవాదిని మరణం ద్వారా జయించి మృత్యుంజయుడే లేచాడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుంటారో వారి మధ్యలో ఉండే దేవుడు. ఆయన మనం ఇక్కడ మొరపెడితే ఏ ఫోన్ అక్కర్ లేకుండా, ఏ వైర్ కనెక్షన్ అక్కర్ లేకుండా, ఏ సెల్ అక్కర్ లేకుండా, ఇక్కడ నుంచి నువ్వు మొరపెడితే, ఎక్కడి నుంచి మొరపెట్టినా, నీ చిన్న ఇంట్లో నుంచి నువ్వు మొరపెట్టినా, నడి రోడ్డులో నుంచి నువ్వు మొరపెట్టినా, చిక్కుల సమస్యల నుంచి నువ్వు మొరపెట్టినా, నువ్వు ఎక్కడ నుండి దేవా అంటే ఏం బిడ్డ అనటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ నెవర్ టూ బిజీ. ఆయన ఎప్పుడు అందరికీ జవాబు ఇవ్వగలిగినంత ముమ్మరంగా పనిలో లేడు. మాలాంటి పాస్టర్లు ఇప్పుడైతే నాకు అసలు వల్ల కావటం లేదు ఈ మధ్య. ఇక్కడ చాలామంది వస్తారు, చాలామందికి ప్రార్థన చేయాలి, చాలామందిని చూడాలి, చాలా వాక్యాలు చెప్పాలి, చాలా పని చేయాలంటే మనిషికి అది అవ్వటం లేదు. అందరి నలుగురు ఒకసారి మాట్లాడితే ఏమన్నా అర్థమవుతాం మనకి? నలుగురు ఒకేసారి మాట్లాడారనుకోండి, మనకి వినపడద్దా? వినపడదు. కానీ దేవునికి 300 మంది ఒకేసారి ప్రభువా అంటే ఎవరి ప్రార్థన వాళ్ళకి, ఎవరి అవసరత వాళ్ళకి తీర్చగలిగినంత, జవాబు ఇవ్వగలిగినంత శక్తి కలిగిన దేవుడు. ప్రపంచంలో అనేక జాతుల వారు, భాషల వారు కూడా ఇవాళ యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయన్ని దూషించిన వాళ్ళు, ఆయన హింసించిన వాళ్ళు, ఆయన్ని మీద తిరుగుబాటు చేసిన వారు. ఆ రోజుల్లో బైబిల్లో సౌలు గురించి వింటుంటాం. కానీ ఈ రోజుల్లో కూడా మనుషుల్ని పట్టుకొని తినే నరమాంస భక్షకులు యేసయ్య ప్రేమలో పట్టబడి ఇతరులను రక్షించే పనులు నిమగ్నం అవుతున్నారు. మనందరం ఒకసారి ప్రార్థిస్తే అందరి ప్రార్థన వినగలడండి. మనందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలడు. నీకు నాకు కామన్గా కాదు, ఎవరి అవసరతకు తగినట్లు వారికి ఆయన అనంతమైన దేవుడు. ఆకాశము నా సింహాసనము, చెప్పండి వచ్చిన వాళ్ళు, భూమి నా పాదపీఠము. గుడుల్లో ఉండేవాడు కాదు ఆయన, గుండెల్లో ఉండాలని ఆశపడేవాడు. బొమ్మ కాదు ఆయన, ఆత్మ. ఆయన మన మధ్య సంచరించాలని ఆశపడుతున్నాడు. సో మీరు ఎక్కడి నుంచి ఎప్పుడు యేసయ్యకు మొరపెట్టినా మీ ప్రార్థన వింటాడు, మీకు జవాబు ఇస్తాడు. పెండింగ్ ఫైల్స్ లేవు ప్రభు దగ్గర. ఆఫీసుల్లో చూడండి, మనం ఏదైనా అర్జీ పెట్టుకుంటే అది కదలదు. ఆ పేపర్ ఆ బల్ల మీద ఇచ్చి బల్ల మీదకి అది దొంతలు పేరుకుపోతుంటాయి. కానీ యేసయ్య దగ్గర ఎప్పటి ప్రేయర్ రిక్వెస్ట్ అప్పుడే గ్రాంటెడ్ అంటాడు. అదేంటండి మీరు అంత చెప్తున్నారు? మాకెప్పుడు ఏమీ దేవుడు చేయలేదే, మా ప్రార్థన వినలేదేమో అంటుకుంటున్నారేమో. కాదు. మీ ప్రార్థన విన్నాడు ఆయన, కానీ మీరు విశ్వసించలేదు కాబట్టి దాన్ని పొందుకోలేకపోతున్నారు. మీ ప్రార్థన వింటూనే ఉన్నాడు ఆయన. మీ ప్రార్థన వింటున్నాడు, మీ దూషణ వింటున్నాడు. మీరు మందిరంలో ఇలా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వింటున్నాడు. నువ్వు వీధికెక్కినప్పుడు మాట్లాడే లోక సంబంధమైన చెడ్డ మాటలు, బూతు మాటలు కూడా వింటూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతిదీ ఎరిగినవాడు. నీ ఆలోచన నీ తలకు రాకముందే ఆయన నీ ఆలోచనలన్నీ ఎరిగినటువంటి వాడు. మనకి ఆయన అపకారి కాదు, ప్రభు ఉపకారండి. ఎందుకంటే ఆయన మన ఎరుగున్నప్పటికీ, మనకు అర్హత లేకపోయినప్పటికీ మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన మనకెప్పుడు అచ్చున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే మనకేదో మనం రుణపడి ఉన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు. కానీ అసలు రుణపడిన వారు ఎవరో మనం. ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారి మనం. ఆయన నువ్వెంత పిడివాదం పెట్టినా, ఎంతగా నువ్వు లోబడకపోయినా, పో చచ్చావు అనే దేవుడు కానే కాదండి. లోబడనల్లని వారి కొరకు
దినమంతా ఆయన చేతులు చెప్పాలి. చేతులు ఇలా చాపామంటే అర్థమేంటి? స్వీకరించడానికి సిద్ధం. ఇట్టంటే పొమ్మని లేదు ఎవరిని కూడా. ఎప్పుడు కూడా పాపాత్మరోలు వచ్చినా పొమ్మని లేదు, కుష్ఠరోగం వచ్చినా పొమ్మని లేదు, పరిచయులు శాస్త్రులు విమర్శిస్తూ వచ్చినా అయిపడే మీ నా దారి అనలేదు. కానీ మీరు సరి చేసుకోవడం అన్నాడు. ఆయన లోబడనల్లని వారి కొరకు ప్రేమ చూపే దేవుడు. తిరుగుబాటు చేయి వారి కొరకు చేతులు చాచి ఉన్నాడు. హిస్ డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్. ఆయన చేతులు తెరిచే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఒక సమయం రాబోతుందండి, అతి దగ్గరలో ఉన్నాం మనం. అది దగ్గరలో ఉన్నాం. ఈ లోకం అయిపోతుంది, గతించిపోతుంది. ప్రభు ప్రేమ పొందని వారు మనకి ఇక దొరకని పరిస్థితుల్లో ప్రభు ప్రేమ కొరకు, వాక్యం కొరకు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు తిరగాల్సి వచ్చే దినాలు వచ్చాయని ఆమోస గ్రంథంలో రాయబడింది. వాళ్ళ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ పాస్టర్లు అంటున్నారు, సేవకులు అంటున్నారు, ఆత్మలు రక్షించాలనే భారం కాకుండా చర్చెస్ కట్టుకోవాలి, మా రాజ్యాలు కట్టుకోవాలి, మా గుడులు కట్టుకోవాలి, మా సేవను పెంచుకోవాలి, నన్ను నేను హెచ్చించుకోవాలి, మా సంఘస్థులందరినీ నాకు భయపడేటట్టు చేసుకోవాలి, సంఘంలో మాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి. వాళ్ళంతా ఏదో రెండో రకం సేవకులమైన మేము మొదటి రకం అనుకుంటున్నారు. కానే కాదండి. సేవకుడు మనిషి. మేము మీలాంటి మనుషులమే. నాకెందుకు అయ్యా దండలేస్తున్నావు? పేతురు పౌలు శీలలు అన్నారు, మాకెందుకు దండలేస్తున్నారు? మేము మీలాంటి మనుషులమే. దేవుని కృప మాకు తోడై ఉంది. అదే కృప మీకు తోడై ఉంటుంది. మీరు దేవుని మాట వినండి, దేవుని ప్రేమను పొందండి. యేసయ్యను ప్రేమించటమని మాటలతో చెప్తారండి చాలామంది. యేసయ్య నువ్వు చాలా ఇష్టమయ్యా, యేసయ్య నువ్వు అంటే చాలా ప్రేమయ్యా, ప్రభా అందుకే వచ్చి ఆదివారం మీటింగ్కి రానయ్యా, నీకు వందనాలు నాయనా, నువ్వు క్షమిస్తావు నాకు ముందే తెలుసయ్యా. చాలామంది పాస్టర్ గారు చెప్పి నువ్వు క్షమిస్తూనే ఉంటావంట ప్రభా, 3 వారాలు రాలేదని కూడా నువ్వు క్షమించావు, 4వ వారం తట్టుకో ప్రభా, నాకు పెళ్ళి ఉంది ప్రభా, మా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రభా అన్నట్టు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి క్రైస్తవులు. నీకు దేవుని మీద ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే ప్రేమ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. ప్రేమించేవారు ఇవాళ ఎవరొస్తులు చూడండి, ఎవరి కాలపు ఆకర్షణకు లోబడి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పి ఆ ప్రేమించిన వాళ్ళని వాళ్ళు సొంతం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఏడిపించినా పర్వాలేదు, లోకమంతా ఎగతాలు చేసినా పర్వాలేదు, ఎవడున్నా లాగైనా పర్వాలేదు, మేమిద్దరం ఒకరికొకరు ప్రాణం పెడతాం, ఆ తర్వాత కావాలంటే ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి ప్రయత్నిస్తాం. అంతే కదా మరి చేస్తున్నారు చివరిలో. ఎందుకంటే అది లోక సంబంధమైన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైంది, మారనిది, మార్పు లేనిది. ఆ ప్రేమతో యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో గ్రీకోని, రోమనని, హెన్లేనీయుడని, పురుషుడని, స్త్రీలని, ధనవంతులని, పేదలని, విద్యావంతులని, విద్యాహీనులని, ఆ కులమోళ్ళని, ఈ కులమోళ్ళని, ఆ జాతి వాళ్ళని, ఈ జాతి వాళ్ళని, ఆ దేశమని, ఈ దేశమని వ్యత్యాసం లేదు. ఆయన తన రక్తాన్ని చెందించినప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పిలువబడ్డాడు. లోకములో ఉన్న వారందరి పాపములు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం కొరకు ఆత్మల కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. ప్రాణం పెట్టినవాడు ప్రేమించాడు. ఎంతవరకు అంటే ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఈ రోజు నుంచి నేను యేసయ్యను ప్రేమిస్తానన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. పర్వాలేదు, ఇక్కడే ఉన్నారు, ఎట్లా వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. ఉన్నారా? ఇంకోసారి గట్టిగా అల్లు చెప్పండి. నిజమేనా? వింటున్నాడు ప్రభు. ఈ అంచె దినాలలో గుర్తులు చెప్పాడు ప్రభు. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చును, కరువులు వస్తాయి. ప్రస్తుతం మన దేశం అన్ని దేశాలతో పాటు కరువులోనే పోతుంది. చెప్పుకుంటున్నాం అభివృద్ధి దేశం అని. ఏం అభివృద్ధి దేశం? అభివృద్ధే. డాలర్ రేటు పెరిగిపోతుంది. మరి అభివృద్ధి ఏమనుకుంటున్నారు? రూపాయి విలువ తగ్గిపోతుంది, అదే అభివృద్ధి. ఏంటంటే అభివృద్ధి? రోగులు ఎక్కువ అవుతున్నారు, మరణాలు ఎక్కువ అవుతున్నాయి, ద్వేషం, అసూయ, పగ, తిరుగుబాటు, మానభంగాలు, అపవిత్రమైన కార్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలతో సహా స్కూల్ బాయ్స్ కూడా అడిక్ట్ అయిపోవటం మత్తు పదార్థాలకు. టీనేజ్లోకి వచ్చేటప్పటికి పరిశుద్ధతను పోగొట్టుకునే యవనస్తులుగా స్త్రీలు పురుషులు ఉండడం,
పెళ్ళైన తర్వాత కూడా బుద్ధి లేకుండా నీచ కార్యాలు చేస్తూ పరపురుషులతో స్త్రీలతో సంపర్కాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు. ఇవన్నీ అంచెదినపు సూచనలు. ఆయన చెప్పిన సూచనలు ఇంకో ముఖ్యమైన ఏంటంటే, నేను వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నా, అక్కడికి వెళ్తాను, మిగిలిన పాయింట్స్కి వెళ్ళదు. అన్ని అంచెదినములలో అనేకుల ప్రేమ అధికమగును. పాస్టర్ గారు మాత్రం చెప్తున్నారండి, అవునా అనుకుంటున్నారు. అంచెదినములలో అనేకుల ప్రేమ ఏమవుద్దంట? చల్లారిపోయింది. కొంతమంది ప్రేమ పాలు కాస్తారా? మీరు అన్ని కుక్కర్లో పెట్టుకుంటున్నారా? ఏందో మనుషులు వాళ్ళ పాలు గాయరు, అన్నం వండరు, కుక్కర్లో పెట్టి కుక్కు అంటాడు. గ్యాస్ టుష్ అంటే తీసుకొని టుష్ అంటుంది, అప్పుడు పట్లో టుష్ 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 అని కొట్టుకుంటుంది మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కదా. పాలు కాస్తారా లేదండి? అమ్మ చెప్పండి అమ్మా, సిస్టర్స్ 10 రూపాయలు ఇస్తాను. ఎక్కువ ఇవ్వలేదు. పెద్ద మీరు అనుకుంటారు పెద్ద పాస్టర్ బోల్డ్ ఉంటాయి, ఇదేంటి మరి 10 రూపాయలు 5 రూపాయలు అంటాడేనా, కనీసం ఒక 500-5,000 ఇస్తాడేమో అని వచ్చాం మేము అనుకుంటున్నారు ఏంటి? ఎక్కడన్నా పాస్టర్లు డబ్బులు ఇచ్చి రప్పించుకునే పాస్టర్లు ఉన్నారు, డబ్బుల కోసం డబ్బులు ఇప్పించుకునే పాస్టర్లు ఉన్నారు. అది అంతా అసలు డబ్బు కాదండి, డబ్బే ప్రధానం. డబ్బు కాదు. ఏంటి ప్రధానం? ప్రేమే ప్రధానం. యేసయ్య ప్రేమ. ఏది చేసినా ప్రేమతో చేయమన్నాడు. అంచె దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ పాలు పొంగుతుంటే చూడండి, గబక్కన నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ట్రైనింగ్ ఇచ్చారు. పాలు పొంగుతూనేనా 8 మంది పిల్లలం మేము, పెద్దోడు నేను కాబట్టి, ఆ పిల్లడు ఏడిస్తే ఈ పిల్ల ఏడిస్తే అటు ఇటు పోతే నేను పాలు పొంగుతుంటాయి చూస్తూ ఉండన్నాడు. అంత ఒక్కసారి నేను చూస్తూ ఉన్నా, పొంగి పొయ్యిలోకి వెళ్ళిపోయింది సగానికి సగం. చూస్తూ ఉండబట్టే పొంగినప్పుడు కాసి చన్నీళ్ళు వేసి దాన్ని జల్లరా అంటే, ఆ పొంగే పాలలో రెడీగా పెట్టుకొని ఒక గ్లాసుని చన్నీళ్ళు పోయగానే ఏమైపోద్ది చెప్పండి? ఇంత ఎత్తికిరినది కిందకి వెళ్ళిపోద్ది చల్లగా. కొన్నిసార్లు అది ఆ నొరగంతా పోద్ది, లాస్ట్కి వెళ్ళి. ఇవాళ అందరి ప్రేమ ఎలా? అప్పుడు అలా ఉన్న ప్రేమ. యేసయ్యా వదలయ్యా, గొప్పదేవా, నాకు ఈ జబ్బు తీసావయ్యా, నాకు ఈ మేలు చేసావయ్యా, స్తోత్రమయ్యా 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 అన్నాడు ప్రేమ. తోత్రమయ్యా తోత్రమయ్యా తోత్రమయ్యా. ఉండయ్యా నేను వస్తాను, నీకోసం ప్రభు వస్తే నువ్వేం చెబుతున్నావు? నువ్వు ఉండి నాకు అర్జెంట్ పని ఉంది అంటున్నావు. ఏంటా పని? ఫ్రెండ్ పిలిచాడంట. ఏంటా పని? వంట పని అంట. ఏంటా పని? నాకు ఇచ్చే జీతం వస్తుంది కదా నెలాఖరున. ఆ బాస్ చెప్పిన మాట వినాలా? ప్రభు నువ్వా నా బాసువి? ఎవరు నా బాసు? ఎవరండి నా బాస్? యేసయ్య. మీకు కపకం చెప్పకండి, ప్రమాదం. చెప్పండి, నిజంగా చెప్పండి, ఆలోచించి. పాస్టర్ గారులు చెప్తున్నారు, వెనకాల చెప్పరు. యేసయ్యను ప్రేమించేవారు యేసయ్యకు ప్రథమ స్థానం ఇస్తారు. అనేకుల ప్రేమ అంచెదనాల్లో చల్లారిపోతుందండి. కాబట్టి ప్రేమ చల్లారిపోయినప్పుడు అండి, ఆ ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్పాడు, నువ్వు బాగున్నావు, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా మంచి కానుకలు ఇచ్చావు, మందిరాలు కట్టించావు, నన్ను ఎంతో ప్రేమించి నా కొరకు అన్నీ పక్కన పెట్టుకున్నావు, నువ్వు నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ సమస్తం నేను ఎరుగుదును, నువ్వు నా కోసం పడ్డ ప్రయాసంతా నేను ఎరుగుదును. అయినను నీ మీద ఒక తప్పు మోపబడవలసి ఉంది. ఏంటంత తప్పు? నువ్వు మొదటి ప్రేమను విడిచితివి. ప్రేమ లేదంటలేదు ఆయన, కానీ ఏ ప్రేమ లేదు? మొదటి ప్రేమ లేదు. నువ్వు కొత్తగా రక్షించబడ్డప్పుడు, మొదటిసారిగా ప్రభువు నేను ప్రేమించినప్పుడు, మొదటిసారిగా నువ్వు పొందిన స్వస్థత, మొదటిసారిగా దేవుడికి ఇచ్చిన ప్రార్థన జవాబులు, ప్రభువు యొక్క వాక్యం ద్వారా నీ హృదయంలో కలిగిన స్పందన ద్వారా దేవునికి ఎంత వైరాగ్యంగా బ్రతికావో, ఎంత ఆసక్తితో ఉన్నావో, అది ఇప్పుడు లేదు. మొదటి ప్రేమ లేదు. ఇంకా మేము వివరంగా చెప్పాలంటే, ఉదాహరణ చెప్పడానికి, కొత్తగా పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటారు. పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే లోతు దినాల్లో పెళ్ళికి ఇచ్చుకొనచ్చు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో తక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే, ఎందుకంటే అప్పుడు ఒకసారి పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 4వ పెళ్ళి, 5వ పెళ్ళి,
సమాజ స్త్రీని మించిపోయి 6వ పెళ్లి కూడా చేసుకుంటారు. రామన్న ఆగింది కాస్త. ఏంటండి, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్లి జీవితంలో ఒకరోజే వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎట్టుంటారో చూడండి మీరు. ఎంత ప్రేమ చూపిస్తాడో. నల్లకోట వేసుకున్న ఆయన, తెల్ల చీర కట్టుకున్న ఆమెని వెళుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ కొంగు ఎక్కడన్నా ఇరుక్కుంటే ఆగు తీస్తాడు. జాగ్రత్తగా ఉన్నాడు. ఒకళ్ళొకళ్ళు చూసుకొని మనం అందరం ఉన్నామని కూడా గమనించుకోకుండా ముసిముసిని నవ్వుకుంటారు. ఏంటంటే రహస్యాలు చెవుల్లో చెప్పుకుంటారు. పెళ్లి కాకముందే రహస్యాలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. పెళ్లి పాస్టర్ గారికి నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను. నా పెళ్ళిలో పెళ్లి కూతుర్ని తల ఎత్తమ్మా అని చెప్పాల్సి వచ్చేది ఆ రోజుల్లో. కొంచెం తల పైకి ఎత్తమ్మా, మరీ తాక్కుంటుంది అసలు ఎవరికి కనపడకుండా. ఇప్పుడు తల కొంచెం ఎత్తమ్మా, తాళిగొట్టు పట్టేటప్పుడన్నా తాళి ఎత్తమ్మా అని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు పెళ్లి కూతురు కొంచెం తల దింపమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు తల వచ్చుకొని కూర్చుంటున్నాడు. పెళ్లి కూతురు మాత్రం పెద్ద ఇతడు జబర్దస్త్. అప్పుడే మాత్రం రాణి అయిపోయింది ఆమె. మారిపోయింది చూసారా. కానీ కొత్తగా ప్రేమ లేని దంపతుల మధ్యలో ఉన్న ప్రేమ 4-5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ చాలా ఆరిపోతుంది. చీర తగులుకుంటే సిగ్గులేదా, బుద్ధి లేదా, తీసుకపో రా అంటాడే కానీ దగ్గరికి వెళ్ళి చేస్తాడా? తీయడు. ఎంతమంది భార్యాభర్తలు ఉన్నారో చేయి చూపిస్తారా? నాకు పెళ్ళైంది అన్నోళ్ళు అందరూ చేయి చూపించండి. హల్లెలూయా. మీరు చాలా ధన్యులు. ఎలా ఉంది మీ పెళ్ళి? ఇక్కడ ఒకటన్నా బాగుంది అన్నట్టు వినపడతల్లా. బాగుందా? పెళ్లి రోజు ఉన్నంత సంతోషం, పెళ్లి రోజు ఒకరు కలిగిన అక్కర ప్రేమ ఇప్పుడు ఉందా? మారిపోతుంది. అందుకే లోక ప్రేమలన్నీ ఆరిపోతాయి, మారిపోతాయి, చల్లారిపోతాయి. యేసయ్య ప్రేమతో ఒక వ్యక్తి పట్టబడినప్పుడు, యేసయ్య ప్రేమతో నీవు నీ భర్తను లేక భార్యను లేక నీ బిడ్డలను నీ తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు ఏ స్థితిగతులు ఎంత మారినా ఆ ప్రేమ మాత్రం మారదు. ఒకసారి 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం, ఇది మాత్రం చదువుతాం 4వ వచనం దగ్గర నుండి. మీరు ఒక బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చదవండి, పోనీ నేను త్వరగా ముగిస్తానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించకూడదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళికొడను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించడం, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. అది యేసయ్య ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఇవాళ చాలామంది ప్రేమ మారిపోతుంది, కానీ యేసయ్య ప్రేమ మారలేదు. ఆయన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది మనల్ని. నువ్వు ఎంత తిరుగుబాటు చేసినా, ఆయన ప్రేమను పొంది ఆయన ప్రేమించడం మానినా వెంటనే దేవుడు నిన్ను విడిచిపెడతలేదు. ఆయన నిన్ను ఎలాగైనా సరే మళ్ళా మందలో చేర్చాలని, తన కౌగిల్లో చేర్చుకోవాలని. ఆ తప్పేడు కుమారుడు తండ్రి విడిచిపెట్టి పోయినట్టు నువ్వు దూరంగా వెళ్ళిపోయి దేవుడికి దూరమై లోక స్నేహానికి బానిసమై లోకంలో దిగిపోతున్న పరిస్థితుల్లో కూడా నీ కొరకు ఎదురు చూసే ప్రేమ అది. నువ్వు తిరిగి వస్తావని ఆశ కలిగిన ప్రేమ అది. వచ్చినప్పుడు చేర్చుకునే ప్రేమ. మంచి తండ్రి ఆయన. ఆ ఇంట్లో సమృద్ధి ఉంది, కూలోళ్ళకు కూడా ఆహారం ఉంది. నేను ఉండను నీతోటి, నా ఆస్తి నాకు ఇచ్చాయి, నేను పోతానన్నాడు. ఏమైందిరా నీకు? ఎందుకు పోతావు? నీకేం కావాలి? బైకా, స్కూటరా, కారా, ఏం కావాలి చెప్పు? చేపలకు రొడ్డించమంటావా? అరే అమ్మ ఉన్నట్టు కనపడలా. ఆ తండ్రి అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రేమించాడు ఆ బిడ్డల్ని. అన్నీ ఉన్నాయి కదా, ఏంటి నీ బాధ ఏంటి? నాకు నా ఇష్టం జరగాలి, నువ్వు చెప్పినట్టు నేను చేయకూడదు. నా ఇష్టం అన్నవాడు యేసయ్య దగ్గర రాలేడండి. నీ ఇష్టం అన్నవాడు ప్రభువుని అతుక్కుపోతాడు.
నా ఇష్టం అనే మాట నీ జీవితంలో వచ్చిందంటే నువ్వు యేసయ్యను వెంబడించలేవు. నీ స్వార్థం అది సాతాను సంబంధమైంది. నీ గర్వం, నీ స్వనీతి, నీ సెల్ఫ్ డిఫెన్స్, నీ మీద నువ్వు ఆధారపడటం, ఇవన్నీ కూడా దేవుడి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. దూరమైనోడు ఏమవుతాడు? దేవునికి దూరమై బాగుపడ్డోడిని ఎక్కడా నేను చూడలేదండి. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో గొప్పోడు అయిపోయాను అనుకునేవాడు ఎక్కడ కనపడలేదు, ఏ దేశంలో కానీ, చరిత్రలో కానీ, ఎక్కడ కానీ. నేనే దేవుణ్ణి, నాకు అవసరం లేదు దేవుడు అన్నట్టుగా ప్రవర్తించిన వాళ్ళందరూ చివరికి నాశనం అయిపోయారండి. వారు తమకు తామే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళు బికారులై పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరగడం మొదలెట్టారు. యేసయ్యను ప్రేమించిన వాడు ఎవడు అడుక్కు తినడం. యేసయ్యను ప్రేమించిన వాడు ఎప్పుడు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఇంకా ప్రేమించగలుగుతాడు. యోబు దేవుడిని ప్రేమించాడు కాబట్టి చెడుతనాన్ని అసహించుకున్నాడు. దేవుడిని ప్రేమించాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడు. దేవునికి ప్రభువే యోబుని చూసి నా సేవకుడైన యోబుని చూడు, అతను యథార్థపరుడు అని సవాల్ చేయగలిగాడు దేవుడు. ఏంటండి, అందుకే ఒక్క రోజులో 10 మంది పిల్లలు చచ్చిపోయినా, ఒక్క రోజులో బిజినెస్లు అన్నీ పడిపోయినా, దివాళా తీసిన, చివరికి ఆరోగ్యం కూడా క్షీణించిన, ఒక్క మాట దేవుణ్ణి ఏమనలా. ఏంటి ప్రభా, ఎక్కడున్నావు ప్రభా, ఏం చేసావు ప్రభా అనలా. దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆ నామానికి నాకేమైనా పర్వాలా. ఈ రోగం పెరిగిపోతుంది, ఈ దురద తట్టుకోలేకపోతున్నాను, నన్ను అందరూ చెకతాలు చేస్తున్నారు, నువ్వేదో తప్పు చేసి ఉంటావులే, అందుకే నీకు ఈ శాపం వచ్చింది, అందుకే నీ బిడ్డలు చచ్చిపోయారు అని నన్నందరూ మా ఫ్రెండ్స్ వచ్చి ఆదరిస్తామని చెప్పి గుచ్చిపోయారు వాళ్ళు ముగ్గురు. అలాంటి పరిస్థితుల్లో కూడా చివరికి భార్య కూడా తిరగబడి ఇంకెందుకనే నీ భక్తి, దేవుని దూషించే చావు అన్నా కూడా దేవుని ప్రేమతో నింపబడిన యోబు లోకంలో భార్యను కానీ, బిడ్డలను కానీ, ఆస్తులను కానీ ప్రేమించలేదు కాబట్టి, ప్రభువునే ప్రేమించాడు కాబట్టి ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఇవాళ మన జీవితాల్లో చిన్న నష్టం కలిగితే, చిన్న అపాయం కలిగితే, చిన్న కష్టం వస్తే, మనం ప్రార్థించి ఏదైనా దొరక్కపోతే వెంటనే ఆయన మీద అలుగుతున్నాం, దేవుని మీద కోపగిస్తున్నాం, దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం. చాలా అపాయం అండి. ఆయన ప్రేమ నీలోకి రావాలంటే సిలువను ధ్యానించు. ఆయన తట్టుకున్న బాధ, ఆయన పొందిన శ్రమ ధ్యానిస్తూ ఉంటే, ఆయనకి ఎన్ని రకాల పోరాటాలు, ఎంత రకమైన వ్యతిరేకాలు వచ్చినా, అంతగా హింసిస్తున్నా, అవమానపరుస్తున్నా, ఆయన సిలువలో చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. ఏమో మన భారతదేశంలో కొంతమంది భర్తలు భార్యను ఎలా ఏడిపిస్తున్నారో, భార్యలు మీటింగ్ పెట్టి భర్తను దూరంగా పంపించేసి సాక్ష్యాలు చెప్పమంటే బ్రహ్మాండం చెప్తారు. ఏ సాక్ష్యం? భర్త వేధింపులకు గురి అయిన భార్య ఎన్నెన్ని రకాల బాధలు పెడతారు అంటే, ఇంకెందుకు చంపు తింటున్నాడండి నన్ను అందుకు ఆమె, మా ఆయన నన్ను చంపుకో తింటున్నాడంట, చావానివ్వకుండా బతకానివ్వకుండా బతుకుతున్నానంటారు. ఏంటండి, అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తా, అమ్మా నీ భర్తను ద్వేషించకు. నేను ఏడిపిస్తున్నాడా, నేను బాధపడుతున్నాడా, నిన్ను అవమానపరుస్తున్నాడా, నేను హింసిస్తున్నాడా? నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభా నా భర్తను చచ్చిపోతాడు చేయి అనుకో. ఏమన్నా చెయ్యి కాలు పడిపోతాడు చేయి ప్రభా, ఆ నోరు పడిపోతాడు చేయి ప్రభా, తిట్టకుండా ఉంటాడు అనుకో. ఏమనాలి నువ్వు? తండ్రి యేసయ్యా, మా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియటం లేదు, ఆయన్ని క్షమించు. నువ్వు క్షమిస్తే నీ భర్త మారిపోతాడు. నువ్వు క్షమించి ప్రార్థిస్తే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో దేవుని సమాధానం వస్తుందండి. ఈ శతాబ్దంలో భార్య చేత బాధితులైన భర్తల కంటే, భర్త చేత బాధితులైన భార్యల కంటే, భార్యల చేత బాధించబడుతున్న భర్తలందరూ కలిసి మాకు కూడా ఓ చట్టం తీశారండి, మీరు లేడీస్కి ఏమన్నా అయితే శిక్ష వేస్తున్నారు, దానికి కేసులు పెడుతున్నారు, మరి భర్తను దూషించిన భార్యలకు మాకు కేసు లేదా, మాకు పురుషులకు మాకేమన్నీ పోయి కోర్టును కానీ ఎవరిని ఆశ్రయించలేమా? ఎవరికి చెప్పుకోవాలి నా భార్య గోడు? బయటికి వెళ్ళి చెప్పుకుంటే నువ్వే చేతకానోడు అంటారు, నన్నే తిడతారు మళ్ళీ వాళ్ళు కూడా. అందుకని లోపల ముసుగులో గుద్దులాట్లాగా చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. మనందరికీ ఓ తీర్పరు ఉన్నాడండి, ఆమె తండ్రి ఆయనే, నీ తండ్రి ఆయనే, నువ్వన్నా ఆయనకి ప్రేమ, నీ భార్య అన్నా ప్రేమే, నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రేమ ఒకటే, అందరి పట్ల ఒకటే ప్రేమ. కాబట్టి దేవునికి చెప్పుకోండి,
నువ్వు క్షమించు, దేవునికి చెప్పుకో. మీరు మీ శత్రువు దగ్గరకు వస్తే మీరు మంచినీళ్ళు ఇవ్వండి, భోజనం పెట్టండి, సమాధానంగా పొమ్మనండి. పగ తీర్చుకోవటం నా పని, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, నేను చూసుకుంటాను వాళ్ళని అని చెప్పిన ప్రభు మాటలు మనం గుర్తిస్తే, ఎందుకంటే ప్రభువుకి నువ్వంటే అంత ఇష్టమో, నిన్ను హింసించే నీ భర్తన్నా అంత ఇష్టమే, నీ భార్యన్నా అంత ఇష్టమే. దేవుని బైబిల్ చదివి వాక్యాలు చదువుకుంటున్న వారిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, తాగి తదనాలు దొక్కుతూ రోడ్ల మీద దొరుకుతున్న వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన ప్రేమ తగ్గనిది, ఆయన ప్రేమ క్వాలిటీలో మిస్ అవ్వదు, కల్తీ లేనిది. అందుకని యేసయ్య ప్రేమలో ఒకడు పట్టబడ్డాడంటే, నిజంగా యేసయ్య ప్రేమ పట్టుకుంటే ఆ వ్యక్తి మరి దేన్ని లోకంలో ప్రేమించలేడండి. యేసయ్యను మొదటి స్థానం ఇవ్వకుండా తన జీవితంలో ఉండలేడు. నా జీవితంలో ఒక టీనేజర్గా ప్రభు నన్ను పట్టుకున్నాడు, ఆయన ప్రేమ రుచి చూపించాడు. 50 సంవత్సరాల నుంచి యేసయ్యనే ప్రేమిస్తున్నా, వేరే ఏ విషయాలు నాకు ముఖ్యం కాదు. ముందు నా ప్రభు చెప్పిన మాట, ముందు నా ప్రభు కొరకు జీవించాలనే ఆశ. ఈరోజున ఎంతోమంది విశ్వాసాలు అంటున్నాం, కానీ మీ జీవితాల్లో కోపాలు పెట్టుకుంటున్నారు, హృదయంలో అసూయలు పెట్టుకుంటున్నారు, మీరు చేతనైనంత మట్టుకు హాని చేస్తున్నారు ఒకరికొకరు. కారణం యేసయ్య ప్రేమతో మీరు ఇంకా నింపబడలేదు. ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపాలని రాలేదు, కానీ క్రీస్తు ప్రేమతో మీరు నింపబడాలని చెప్పడానికి వచ్చానండి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రేమతో నింపబడతావో, నువ్వు అడగకుండానే పరిశుద్ధాత్మని నీకు తోడై ఉంటాడండి. పరిశుద్ధాత్మని యొక్క బలం నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన మీద కుమ్మరిస్తున్నాడు. యెషయా గ్రంథంలో 3 మాటలు ఉన్నాయి. మాటలు మాత్రం చెప్పి ముగిస్తా, ప్రసంగం చేయను. మీరు వెళ్ళి ధ్యానించండి, దేవుడు మీతో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఫస్ట్ వచనంలో, నేను నిన్ను విమోచించి ఉన్నాను. అందరూ చదవండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను అంటే ప్రభువు, నిన్ను అంటే నీ పేరు పెట్టుకో, నిన్ను, నన్ను, వాళ్ళని, వీళ్ళని, అందరినీ నిన్ను విమోచించి ఉన్నాను. ఇంకో మాట చూడండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 4వ వచనం అండి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున, ఘనుడమైనందున నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ఇండివిజువల్ ప్రేయర్ అండి. గుంపుకు దేవుడు కాదు యేసు ప్రభు, మనిషికి దేవుడు. ఒక్కొక్కరి పట్ల ఆయన ప్రేమ అత్యాసంగా ఉంది. ఒక్కొక్కరిని ప్రేమిస్తాడు ఆయన. మంచివారైన చెడ్డవారైన అందరి మీద ఆయన ప్రేమ ఒకేలాగుంది. నేను నిన్ను విమోచించుచున్నాను. ఏదో ఒక జాతి వారి కోసం కాదు రక్షణ. విమోచన అంటే విడిపిస్తా. విమోచన అంటే మనం తాకట్టు పెట్టుకోవడం చూసారా? మారుబడుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తాకట్టు పెడతారు, బంగారం తాకట్టు పెట్టుకుంటారు చూడండి. ఆ తాకట్టు డబ్బులు కట్టలేక ఆ బంగారము పోగొట్టుకుంటున్నారు చాలామంది. అలాగే మనం సాతానికి అమ్ముడిపోయి ఇక మన రుణం మనం తీర్చుకోలేక బానిసలుగా బంధకాల్లో బతుకుతున్నాం. అందుకే ప్రభు వచ్చి వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువులతో కాకుండా అమూల్యమైన తన రక్తం చేత మనల్ని విమోచించాడు, కొన్నాడు. ప్రభువుకు సాతానికి అమ్ముడిపోయిన నిన్ను ప్రభువు కొనుక్కున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నావాడివయ్యావు, నా దానివయ్యావు. నేను నిన్ను విమోచించున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 5వ వచనంలో చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను. ఆ 3 మాటలు అందరూ చెప్పండి చూద్దాం, ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడు మీరు అట్లా చెప్తే సరిగ్గా చెప్పరేమో. యేసయ్య నన్ను ప్రేమించుచున్నాడు, యేసయ్య నన్ను విమోచించి ఉన్నాడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభువు నన్ను విమోచించి ఉన్నాడు, నా ప్రభువు నాకు తోడున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుంటే, ఆయన నీతో ఉంటే నీకే దిగులు అక్కర్లా, నీకే చింత అక్కర్లా, ఏం తిందుమా ఏం తాగుదామా అనే ఆలోచన అక్కర్లా, నా భవిష్యత్తు ఏమైపోద్దో అనే భయం అక్కర్లా. నీ పక్కడున్నవాడు ఎవడో
ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త. నీ పక్కన వాడు ఎవరు? సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని చెప్పిన గొప్ప దైవం. ఆయన మనకు తోడున్నప్పుడు గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయము రాదు, ఏ కీడు నిన్ను పట్టుకోదు, ఏ భయము నిన్ను ఆవరించదు. యేసయ్యను పట్టుకోండి, ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. నీ హృదయ సింహాసనం మీద ప్రభు ఉంటే నీ జీవితం చక్కగా ఉంటుందండి. నువ్వు నడవలసిన మార్గం చెప్తాడు, నువ్వు పడిపోతే లేవనెత్తాడు, నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడుస్తాడు, నువ్వు కేకేస్తే నీకు జవాబిస్తాడు, నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు. నీ అన్యాయము, నీ వేదన, నీ శ్రమ ఎరిగిన ప్రభు నీకు మేలు చేస్తాడే కానీ కీడు చెయ్యడు. యేసు ప్రభు వ్యక్తిగతంగా అంగీకరించాడు యేసు ప్రభుని. ఆయన అడుగుతున్నాడు, యేసు ప్రభు ఫోటో పెట్టుకుంటే సరిపోద్దా? యేసు ప్రభు ఫోటోల్లో ఉండేవాడు కాదండి. సిలువ పెట్టుకుంటే సరిపోద్దా? సిలువ మీద లేడండి. ఇప్పుడు సిలువలో చేయాల్సింది చేసి అప్పుడే తిప్పేశారు, ఆ రోజే తిప్పేశారు శరీరాన్ని. ఇంకా కొన్ని బొమ్మలు అమ్ముతున్నారు అక్కడక్కడ, ఆ సిలువ మీద యేసుప్రభు ఇంకా ఎలాడుతున్నట్టు. అబ్బే, ఇంకా కొంతమంది యేసుప్రభుని మరియం ఎత్తుకున్నట్టు చూపిస్తున్నారు కొంతమంది. ఇంకా శిశువు ఆయన, బాలయేసా? బాలుడు కాదు ఆయన. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మన కొరకు ప్రాయశ్చిత్త వెలిగే ప్రాణమిచ్చాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆకాశానికి ఆరోహణమయ్యాడు. అతి త్వరలో తిరిగి మేఘారుడై రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా తిరిగి రానై ఉన్నాడు. ఎందుకు వస్తాడట? మన కొరకు నివాస స్థలంలో సిద్ధపరిచి, నేనుండే స్థలంలో మీరు ఉండలాగన మరల వచ్చి నేను తీసుకుని వెళ్తానని చెప్పిన ప్రభు ఆ పరలోకపు పట్టణాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన రాకడ గుర్తులు ప్రపంచమంతా నెరవేరుస్తున్నాయి. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, పూటకి ఏదో అడుగుతున్నావు, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఒక సీజన్ ఒకలాగా, ఒక సీజన్ ఒకలాగా. భక్తి కొంచెంసేపు ఎక్కువ ఉంటుంది. క్రిస్మస్ అప్పుడు చూడండి ఎంత భక్తి ఉంటుందో చర్చిల్లో. క్రిస్మస్ అప్పుడు చూడండి, క్రిస్మస్కి న్యూ ఇయర్కి చర్చిలు పట్టవు, పక్కనంతా షామియానాలు వేస్తారు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత రోజు మాత్రం చర్చిలో ముగ్గురు తప్ప ఎవరు ఉండరు అక్కడ. అసలు ఎవరు? పాస్టర్ గారు, గంట కొట్టే ఆయన, ఆ సంఘ పెద్ద. ఏంటండి అట్లా కాదు భక్తి. ప్రతిరోజు క్రీస్తునిలో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్సే. ప్రతిరోజు ప్రభువు నువ్వు ఆరాధిస్తే, ఆయన స్తుతిస్తే ప్రతిరోజు ఒక న్యూ ఇయరే, ఒక న్యూ బిగినింగ్. క్రీస్తులో ఉన్నవాడికి అన్నీ కొత్తయే, పాతయ్యే లేవు. చల్తికూడు పెట్టడు ఆయన. చల్తికూడు ఫ్రిడ్జ్లో పెట్టడు. మీకు చల్తికూడు అని తెలియదేమో. చద్దన్నం తిన్నారన్న మీరు ఎక్కడన్నా? ఎప్పుడైనా చద్దన్నం తిన్నాడు చేయి చూపించండి అసలు, ఎవరో చూద్దాం. అబ్బో, అందుకే అంత బలంగా ఉన్నారా? ఇప్పుడున్న వాళ్ళకు కూడా నేర్పించండి మీ పిల్లలకి దయచేసి. ఆ టీలు దాక్కరా, కాఫీలు దాక్కరా, ఫాస్ట్ ఫుడ్ తినకరా, ఇదిగోరా చద్దన్నం తినరా, పెరుగన్నం తినరా, సాంబారన్నం తినరా, ఇంట్లో వండింది తినరా. ఆ పురుగుల మాంసం కోసం ఎందుకురా అక్కడికి పరిగెడతావు? కేఎఫ్సి అంట. ఏంటండి అన్నీ చిన్న చిన్న ఊర్లో కూడా వచ్చాయి ఇప్పుడు ఎక్కడ చూసినా. ఫ్రిడ్జుల్లో పెట్టి కొళ్ళబెట్టిన చికెన్ తింటున్నారు. ఏంటంటే ఫ్రిడ్జుల్లో పెట్టి మళ్ళీ వేడి చేసి తింటే విషం అయిపోతుందంట. అలాగా ప్రభు నిన్నటిది ఇవాళది రేపు అట్ట చేసేవాడు కాదు. ఎప్పటికప్పుడు మన్నా ఫ్రెష్గా పడుతుంది. ప్రతిరోజు పొద్దున్నే ఫ్రెష్గా పడుతుంది, నిగనిగలాడుతూ పడుతుంది. అబ్బా, ప్రతిరోజు ఏరుకో. నా నోట్లో పడి ఇతడు చేయమన్నాడు అంటే ఎవడో. అబ్బా, అది కూడా బతకమేనండి. ఏదైనా పెట్టండి, నువ్వే పెట్టాట నోట్లో. ఏరుకుంటేనే దొరుకుద్దండి మన్నా. నిద్రపోయినోడికి ఆ రోజు పస్తే పొద్దున్నే పోవాలి, మోకాళ్ళ మీద పడాలి. కొత్తిమీర గంజలు లాంటి ఎంత ఉంటాయి, ధనియాల్లాగా ఉంటాయి. అంత చిన్నవి మంచు మీద పెడితే ఒక్కొక్కటి పాత్ర పెట్టుకొని ఏడుకోవాలి. అది ఆ రోజంతటికి అతనికి బలమేస్తుంది. ఈరోజు ప్రతిరోజు ఉదయమే లేచి ఏరుకోవాలి. ఏంటి ఏరుకోవాలి? దేవుని వాక్యంలోని వాగ్దానాలు ఏరుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని దేవునితో నువ్వు సంభాషించినట్లు ప్రార్థించాలి. ప్రార్థిస్తూ బైబిల్ చదువుతున్న వాడి జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయండి. ప్రతి కీడు నుంచి తప్పించబడతాడు, ప్రతి సమస్య నుంచి విడిపించబడతాడు. ఎన్ని మీటింగ్లకు వచ్చినా, మీ దగ్గరకు మేము వచ్చి ఎంతమంది పాస్టర్ గారులు మీకు నూనెతో అభిషేకం చేసి ప్రార్థించినా, నీకు నీ యేసయ్యకు సంబంధం లేకపోతే నీ భక్తి నిలవదు. మనకు మధ్యవర్తులు అక్కర్లేదు యేసు ప్రభు దగ్గరికి వెళ్తానికి. దేవునికి నరులకు మధ్యవర్తి
ఒక్కడే. ఎవరైనా? మా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారా? మా పాస్టర్ గారా? ఆ పాస్టర్ గారా? ఈ పాస్టర్ గారా? మేమందరం ఆయన ప్రతినిధులం. ఆయన మాటలు చెప్పడానికి నేను చెప్పమన్నది చెప్తాను చూడండి. ఈ మైకు నా మాటలు ఈ మైకు ద్వారా మీరు వింటున్నారు. ఇది ఒక యంత్రం అంతే. అలాగే మనం ఆయన చేతిలో పనిముట్లం. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన మాటలు మన ద్వారా అందరికీ అందిస్తారు. అంతేగాని మనం కాదు. దేవుని వాక్యాన్ని పట్టుకో. నా కుమారుడా, ఒక్కళ్ళు కూడా ఫిలప్ చేయాల. నా కుమారుడా, నీ ఇల్లు నాకు ఇయ్యి అన్నాడా? ఏమన్నాడండి? నా కుమారుడా, నీ చేత నాకు ఇయ్యి అన్నాడా? నా కుమారుడా, ఎందుకు అంత మంచి బంగారం పొంగరం కొనుక్కున్నావు, నాకు ఇచ్చేయి అన్నాడా? నా కుమారుడా, నీ కారు నాకు ఇచ్చే అన్నాడా? ఏంటండి? నా కుమారుడా, నీ హృదయం నాకు. హృదయం కావాలండి దేవుడికి. దేవుడు నీ హృదయంలో ఉంటే, ఎందుకంటే మన ఆలోచనలు, నిర్ణయాలు, తలంపులు అన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి అంటే మన హృదయంలోనే. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన జీవితం, మన జీవిత విధానం అన్నీ కూడా ఆయన ఆశించిన రీతిలో సాగుతుంది. చాలామందికి క్రిస్టియానిటీ ఒక రిలీజన్ అనుకుంటున్నారు. కానీ క్రిస్టియానిటీ ఈజ్ ద రిలేషన్షిప్. దట్ మీన్స్ క్రైస్తవ జీవితం అనేది ఒక భక్తి కాదు, ఆచారంతో వివరించే భక్తి కాదు. దేవునితో అనుసంబంధం కలిగి ఉండడం, దేవునితో సహవాసం చేయటం, దేవుని మాటలు వినటం, దేవునితో మాట్లాడుకోవడం, అది నిజమైన క్రైస్తవ జీవితం. అటు జీవితంలో దేవుడు మనకి ఇచ్చును గాక. ఈరోజు ప్రభు మీకు మరొకసారి చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు నుంచి నేను నిన్ను విమోచించి ఉన్నాను. రెండో మాట, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నిలబడతారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నిలబడండి. అలాగే నోరు తెరిచి ఒక చిన్న మాట దేవునితో మాట్లాడుకోండి. అదే ప్రార్థన అంటారండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటమే, దేవుడితో సంభాషించడమే. నువ్వు ప్రార్థించు, దేవుడు జవాబిస్తున్నాడు. విను, నువ్వు అడుగు, నీకు ఇస్తాడు. ఆపత్తి కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. 2-3 ఎక్కడున్నారో అక్కడ నేను ఉన్నాను. ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు, మీ ముందునే ఉన్నాడు. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన నీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు. ఆయన, నా కుమారుడు, నీ హృదయం నాకి. నేను తలుపు ఎదురు నిలబడి తడుతున్నాను. ఎవరైనా హృదయం తెరిస్తే నేను లోపలికి వస్తా. నేను మీతో ఉంటా, మీతో కలిసి భుజిస్తా, నేను మీతో ఉండి మిమ్మల్ని దీవిస్తానన్న ప్రభు ఈ రాత్రి ఈ ఆవరణలో మనందరి హృదయాలు తడుతున్నాడు. నువ్వు నాకు కావాలేసయ్యా, నా హృదయంలో నీవు ఉండాలేసయ్యా. నా మాటలు, ఆలోచనలు, తలంపులు నీకు ఇష్టమైనవిగా ఉండాలయ్యా. ఈ లోక శ్రమలు చూసుకొని నీకు కుమిలిపోతున్నానే కానీ వారన్నిటించి విడిపించే నిన్ను బట్టి నేను అతిశయించడానికి, ఆనందించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, యేసయ్యా నాకు సహాయం చేయి. నీకు పెద్ద ప్రార్థన రాకపోతే, యేసయ్యా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నాకు తోడై ఉండు, నన్ను రక్షించు, నన్ను విడిపించు. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన మీ చెవులకు వినబడేటట్టుగా ప్రార్థన చేయండి. ఒక్క మాట చాలు. పిలిస్తే పలికే దేవుడు ఆయన, అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. ఒకవేళ ఎంతో నువ్వు వెనకబడి ఉన్నావేమో, నీ ప్రేమ చల్లారిపోయిందేమో, నీ భక్తిహీనతలోకి నువ్వు దిగజారిపోయావేమో, మొదటి ప్రేమను పోగొట్టుకున్నావేమో. యేసయ్య ప్రేమ అచ్చం అట్లాగే ఉంది. ఒక్క ఇసుమంతైనా నీ పట్ల ఆయన ప్రేమ తగ్గల. నువ్వు ఆయన్ని ప్రేమించలేదు కాబట్టి నువ్వు అది ఎరగటం లేదు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా పని చేయమన్నాడు ప్రభు, నా కొరకు బతకమన్నాడు ప్రభు. నిజంగా ప్రేమిస్తే దేవుని కొరకు జీవించు. దేవుని నామాన్ని నీ జీవితం ద్వారా అనేకులు ఎరుగునట్లుగా చేయి. అందరు 2 చేతులు పైకెత్తి ఈ ఆశీర్వాద ప్రార్థనలో
నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సత్తువేడు గ్రామంలో ఈరోజు రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ మీటింగ్ కైరుడు స్తుతిస్తున్నామయ్యా. ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని అందరినీ ఏలవేసి ఇక్కడ సమకూర్చావయ్యా. నేను ఆకర్షిస్తే కానీ ఎవరు నా ఎదుగు రాలేరన్నావు. నువ్వే మమ్మల్ని రప్పించావయ్యా. వాళ్ళు చెన్నై వాళ్ళైనా, వాళ్ళు సత్యవేడులో ఉన్నవాళ్ళైనా, పక్కపక్క ఊరిలో ఉన్నవాళ్ళైనా ఈ రాత్రి వారితో నీవు మాట్లాడాలని రప్పించావే, వారిని దీవించాలని రప్పించావే. ఎవరు బట్టినే పోకుండా నీ ఆత్మను మా మధ్య కుమ్మరించు నాయన. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో, ఎవరి హృదయంలో ఎలాంటి స్థితి ఉందో నువ్వు బాగా ఎరిగిన దేవుడివయ్యా. కృంగిన వారు ఇక్కడ ఉన్నారయ్యా, లేవనెత్తయ్యా. పడిపోయిన వారు ఇక్కడ ఉన్నారయ్యా, నిలబెట్టయ్యా. రోగిగ్రస్తులు ఇక్కడ ఉన్నారయ్యా, స్వస్థపరచదేవా. అపవాది చేత పీడించబడుతున్న వారు ఉన్నారయ్యా, విడిపించేసయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో కుమిలిపోతున్న వారు ఉన్నారయ్యా, యెహోవా ఈరే అనే వాగ్దానం నెరవేర్చయ్యా. గర్భఫలాలు లేవని వేదనతో ఉన్నవారు ఉన్నారయ్యా, గర్భఫలముచ్చు యెహోవా దానము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని చెప్పినట్లుగా మూయబడిన ప్రతి గర్భాన్ని వారి విశ్వాసమును బట్టి రాత్రి తెరిచి చక్కటి బిడ్డతో సాక్ష్యం ఇచ్చడానికి సహాయం చేయి. సమాధానం లేకుండా బతుకుతున్న భార్య భర్తలు ఇక్కడ ఉన్నారయ్యా, ఒకరినొకరు క్షమించుకున్నట్లుగా ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఆ ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన. విరిగిన కుటుంబాలు ఉన్నారయ్యా, కట్టయ్యా. ఎంతోమంది యవనస్తులు ఉన్నారయ్యా, గురి లేని బ్రతుకులు బతుకుతున్నారయ్యా. యవ్వనేచ్ఛలతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. ప్రతి యవ్వనస్తుని రాత్రి దర్శించిన ఆయన నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి యవ్వన బిడ్డను ప్రతి పాప బంధకము నుండి విడుదల చేయించున్నాము తండ్రి. నీ సాక్షులుగా నిలబెట్టయ్యా. గాడిదల వెంట పోయే సౌలును పిలిచి రాజుగా చేసావే. గొర్రెలు మేపుకుంటున్న దావీదును చూసి చక్రవర్తిగా చేసావే. ఏదో ఉద్దేశంతో ఏదో చేస్తున్న మమ్మల్ని మా కొరకు మా తల్లి గర్భములో నీవు కలిగి ఉన్న ప్రణాళికలు బయలుపరిచినట్లుగా మా మనోనేత్రాలు ఈ రాత్రి తెరువయ్యా. ఎక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించు. అక్కడ సేవ చేస్తున్న సేవకుల్ని దీవించు. సంఘ పెద్దలు దీవించు. విశ్వాసుల్ని 100% శ్రేష్టమైన విశ్వాసులుగా ఉండుటకు, వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయము. రోజు వాక్యం వింటూ ఈరోజు ఇక్కడ సమకూడి ఇతర స్థలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రిని ఆత్మతో అభిషేకించిన ఆయన వారు తిరిగి వారి స్థలాలకు వెళ్తున్నప్పుడు నిన్ను మోసుకొని వెళ్ళడానికి, నీ ముట్టుదలతో, నీ సంతోషంతో, నీ విడుదలతో తిరిగి వెళ్ళి వారి ఊర్లో నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయము. ఈ అంచెదినాల్లో మేము ఎప్పుడు సిద్ధంగా ఉండడానికి, ఈ లోకంలో కన్ను మూస్తే నీ రాజ్యంలో కళ్ళు తెరవాలని, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అన్న వాంఛ కలిగి ఉండడానికి సహాయం చేయము. ఇక్కడ ఎవరైనా దురాత్మల చేత పీడించబడుతుంటే, చీకటి శక్తుల ద్వారా వేధించబడుతుంటే అటు వారిని రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నీ ఆత్మ ఆధ్వర్యంలోనికి మమ్మల్ని తీసుకో తండ్రి. నీ కౌగిల్లోనికి చేర్చుకో ప్రభా. నిన్ను హత్తుకునే జీవితాలు మాకు దయచేయము. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీ వెళ్ళి చోటుగా నేను వస్తాను, నీవు మరణించిన ద్వారా నేను మరణిస్తానని రూతు నయోమితో చేసిన నిబంధన ప్రకారం మా కొరకు ప్రాణం ఇచ్చిన నీతో ఈ రాత్రి మేము నిబంధన చేసుకుంటున్నామయ్యా. దేవా, నీతోనే నేను ఉంటానయ్యా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, మరణం వరకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటానయ్యా అని ఒక నిబంధన చేసుకుంటుండగా మాకు సహాయం చేయి ప్రభా. నిశ్చితమైతే రాకడ ఆలస్యమైతే మరల ఇలా కలుసుకుంటానికి అవకాశాలు కలుగజేయమని, లేనిచో మేమందరము నిరంతరమైన పరలోక రాజ్యములు యుగయుగములు తరతరములు నీతో కలిసి సహవాసం చేసే ఆ పరలోకపు పట్టణములో నివసించినట్లుగా ఏ ఒక్కడు నశించిపోకుండా, ఏ ఒక్కడు ఎవరిలో ఉన్నవాడు చనిపోతే నరకానికి వెళ్ళకూడదయ్యా. పాతాళపు తాళపు చెవుతులు నీకు అప్పగించాడన్నావు తండ్రి. మాకు తెలియకుండా ఒక్క ఆత్మ కూడా నరకానికి పోనివద్దయ్యా. ప్రతి ఒక్కరుడు దారి మళ్ళించి ఇరుకుదారైన యేసయ్య మార్గంలో నడిచి
నేనే జీవమును సత్యమును మార్గమునై ఉన్నానన్న నిన్ను వెంబడించేవారుగా ఉండటకు సహాయం చేయము. విత్తబడిన వాక్యం మనుషుల హృదయాల్లో క్రియ జరిగించము. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అభిషేకించి మా స్థలాలకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశ